హలో వెల్కమ్ టు హిందీ టైం. ఈ రోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ న్యూ సిలబస్ లో 10th లెసన్ మధురవాణిలో క్వశ్చన్ ఆన్సర్స్ పార్ట్ 1 అనేవి నేర్చుకుందాం. ప్రతి పదానికి మీకు తెలుగు మీనింగ్ ఉంటుంది. మీరు ఒక్కసారి చదవగానే ఈజీగా అర్థమయ్యేలాగా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. వీడియో మొత్తం చూడండి, వీడియో లైక్ చేయండి. ఓకేనా, స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అభిమాన్ కిస్కో జన్మ దేతా హై. అభిమాన్ అంటే ఇక్కడ అహంకారము అని. అభిమాన్ కిస్కో జన్మ దేతా హై అంటే అహంకారము దేనికి జన్మిస్తుంది అని. ఆన్సర్ చూడండి. అభిమాన్ పాప్కో జన్మ దేతా హై. ఈ అభిమానం అనేది పాపాన్ని జన్మిస్తుంది. అంటే అహంకారం ఉన్న వాళ్ళు ఎక్కువ పాపాలు చేస్తారు అని మీనింగ్. అభిమాన్ పాప్కో జన్మ దేతా హై. అహంకారము పాపాన్ని జన్మిస్తుంది. అంటే ఎక్కువ అహంకారం ఉంటే మనము చాలా గర్వం పెరుగుతుంటే పాపాలు చేస్తారని మీనింగ్. ఓకేనా, నెక్స్ట్. మనుషుకో కైసే రహనా చాహియే. మనిషి ఎలా ఉండాలి అనేది క్వశ్చన్. మనిషి ఎలా ఉండాలి. మనుషుకే శరీర్ మే జబ్ తక్ ప్రాణ హే. మనిషి యొక్క శరీరంలో ఎప్పటి వరకు అయితే ప్రాణం ఉందో తబ్ తక్ అప్పటి వరకు ఉసే దయాకి భావన నహి చోడని చాహియే. మనిషికి శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు దయ గుణాన్ని మానుకోకూడదు, వదిలేయకూడదు అని. మనిషికే శరీర్ మే జబ్ తక్, మనిషి యొక్క శరీరంలో ఎప్పటి వరకు అయితే ప్రాణం ఉందో తబ్ తక్ అప్పటి వరకు ఉసే దయాకి భావన అంటే దయ గుణాన్ని నహి చోడని చాహియే. దయాగుణం అనేది మానేయకూడదు. అంటే ఎప్పుడు దయ కలిగి ఉండాలి. మనిషి అనేవాడు దయ కలిగి ఉండాలి. తెలుగులో చూడండి. మనిషి శరీరంలో ఎప్పటి వరకు ప్రాణం ఉంటుందో అప్పటిదాకా అతను దయాగుణాన్ని వదలకూడదు. తెలుగులో చూడండి. మనిషి శరీరంలో ఎప్పటి వరకు ప్రాణం ఉంటుందో అప్పటిదాకా అతను దయాగుణాన్ని వదలకూడదు. అంటే మనిషి అంటే దయ కలిగి ఉండాలి అని దీనికి మీనింగ్. చూడండి. పరోపకారికో ధన్య క్యూ కహా గయా హై. పరోపకారానికి ధన్యమని ఎందుకు అన్నారు అంటే పరోపకారాలు చేసే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళని ఎందుకు అన్నారు అని క్వశ్చన్. ఆన్సర్ చూడండి. అప్నే లియే తో సభీ జీతే హే. తన కోసం తను అందరు బ్రతుకుతూ ఉంటారు. తమ కోసము అందరు బ్రతుకుతూ ఉంటారు. పర్ జో పరోపకార్ కే లియే జీతే హే ఔర్ మర్తే హే. ఎవరైతే వేరే వాళ్ళ కోసం బ్రతుకుతున్నారో మరణిస్తున్నారో ఉన్కా జీవన్ ధన్య హో జాతా హై. వారి జీవితం అనేది ధన్యమవుతుంది. చూడండి. అప్నే లియే తో సభీ జీతే హై. తమ కోసం అందరు జీవిస్తూ ఉంటారు. పర్ కానీ జో పరోపకార్ కే లియే జీతే హే ఔర్ మర్తే హే. ఎవరైతే వేరే వాళ్ళ కోసం జీవిస్తుంటారు మరణిస్తుంటారు ఉన్కా జీవన్ ధన్య హో జాతా హై. వారి జీవితమే ధన్యమవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్నే లియే తో సభీ జీతే హే पर जो परोपकार के लिए जीते हैं और मरते हैं उनका जीवन धन्य हो जाता है. తమ కోసం అందరు జీవిస్తూ ఉంటారు కానీ ఎవరైతే పరోపకారం కోసం జీవిస్తారో మరణిస్తారో వారి జీవితము ధన్యమవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా బాగుంది. హిందీలో చదివిన తర్వాత తెలుగులో కూడా చదవండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన 8th క్లాస్ చదివే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వీడియో తప్పకుండా పంపించండి. ఓకేనా, చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.